చైనా ఆఫ్రికాపై కన్నేసింది. అవును, ప్రపంచానికి సూపర్ పవర్గా అవతరించాలనుకుంటున్న చైనా ఈసారి ఆఫ్రికా ఖండంపై ఫోకస్ పెట్టింది. అక్కడ చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలతో ఆఫ్రికాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని 13కు పైగా దేశాలు తమ దేశ అంతర్గత భద్రత కోసం చైనా ప్రైవేటు సైన్యంపైనే ఆధారపడుతున్నాయి. అసలు చైనా ప్రైవేటు సైన్యం ఆఫ్రికాలో ఎందుకు అడుగుపెట్టింది? అక్కడ దేనిపై గురిపెట్టింది? ఆఫ్రికా ఖండంపై ఫోకస్ పెంచిన చైనా ఆఫ్రికాలో చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలు ఆఫ్రికాలో 10,000కు పైగా చైనా కంపెనీలు ఆఫ్రికాలోని 15కు పైగా దేశాలకు చైనా ప్రైవేట్ సైన్యం ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో డ్రాగన్ ఎప్పుడూ ఏదో ఒక దేశంపై కన్నేసే చైనా ఈసారి ఏకంగా ఆఫ్రికా ఖండంపైనే ఫోకస్ చేసింది. ఆఫ్రికాను చాప కింద నీరులా ఆక్రమించే ప్రయత్నాల్లో ఉంది చైనా. ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే 10,000కు పైగా చైనా కంపెనీలను ఏర్పాటు చేసిన డ్రాగన్ కంట్రీ తన కంపెనీల భద్రతతో పాటు ఆఫ్రికా వాసుల రక్షణ కోసం ప్రైవేట్ సైన్యాన్ని పంపుతోంది. అంతర్గత భద్రత విషయంలో అంతగా నైపుణ్యం లేని ఆఫ్రికా దేశాలు చైనా ప్రైవేట్ సైన్యం సాయం తీసుకుంటున్నాయి. జింబాబ్వే, కాంగో, టాంజానియా సహా చిన్న చితక 13కు పైగా దేశాలు చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల సాయం తీసుకుంటున్నాయి. ఈ సాయం ద్వారా చైనాకు కూడా తన కంపెనీల భద్రత చూసుకోవడంతో పాటు ఆఫ్రికన్ ప్రజలను దొంగతనాలు, దోపిడీలు, స్థానికంగా తలెత్తే హింసాకాండ నుంచి రక్షిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో పేదరికం తాండవిస్తోంది. నిత్యం అక్కడ ఆకలి కేకలతో చనిపోయే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఆ దేశాల్లో దొంగతనాలు, దారిదోపిడీల్లాంటి ఘటనలు చాలా జరిగాయి. ఓ చైనా కంపెనీకి చెందిన సీఈఓను కూడా అక్కడ దోపిడీ దొంగలు గన్తో కాల్చి చంపారు. అందుకే చైనా తన కంపెనీలకు భద్రత కల్పించడంతో పాటు అక్కడి ప్రజలకు కూడా రక్షణ ఇచ్చేందుకు ప్రైవేట్ సైన్యాన్ని అద్దెకు ఇస్తోంది. దీని ద్వారా ఆఫ్రికాలో మిలిటరీ నిఘా పెంచడంతో పాటు తన సొంత ప్రయోజనాలను కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. అంటే స్వామి కార్యం, స్వకార్యం రెండూ పూర్తవుతాయని చైనా తన ప్రైవేట్ సైన్యాన్ని ఆఫ్రికా దేశాలకు అద్దెకిస్తోంది. చైనా ప్రైవేట్ సెక్యూరిటీ అంతర్గత భద్రతకే కాదు, ఆఫ్రికా ఖండం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని కూడా రక్షిస్తోంది. సముద్ర మార్గంలో జరిగే దొంగతనాలను, కిడ్నాప్లను అడ్డుకోవడానికి చైనా ప్రైవేట్ సైన్యం పనిచేస్తోంది. అంతేకాదు ఆఫ్రికాలోని సైన్యానికి శిక్షణ ఇవ్వడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలను కూడా ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తోంది చైనా. అమెరికా రక్షణ విభాగం అంచనా ప్రకారం 13కు పైగా దేశాలకు చైనా తన ప్రైవేట్ సైన్యాన్ని సరఫరా చేస్తోంది. అంతేకాదు ఆఫ్రికాలో ఓ నేవల్ బేస్ కూడా ఏర్పాటు చేసి దాన్ని ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్ పహారా కాస్తోంది. గత ఏడాది నేవల్ బేస్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించింది చైనా. అంతేకాదు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలను రష్యా కూడా ఆఫ్రికాలో తన కంపెనీల భద్రత కోసం ఉపయోగించుకుంటోంది. అంటే ఆఫ్రికా ఖండానికి భద్రత కల్పిస్తున్నామనే ముసుగులో పూర్తిగా ఆ దేశాలను తన చెప్పుచేతల్లో ఉండేలా చేసుకుంటోంది. అక్కడ కంపెనీలతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న చైనా ఇప్పుడు ప్రైవేట్ సైన్యంతో ఆఫ్రికా దేశాల రక్షణను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. ఇంత భారీగా సైన్యాన్ని చైనా ఎందుకు ఆఫ్రికాకు పంపుతోంది? కేవలం తన కంపెనీల రక్షణ కోసమేనా, లేదంటే ఇంకా ఏదైనా ప్రయోజనం ఉందా? చైనీయుల భద్రతతో పాటు అంతకు మించిన ప్రయోజనం ఏదైనా చైనా ఆశిస్తోందా? అందుకే డ్రాగన్ కంట్రీ తన సైన్యాన్ని ఆఫ్రికాలో మోహరించిందా? ఇలాంటి అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చైనా ఆఫ్రికాను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేయడానికి కారణమేంటి? ఆఫ్రికా ఖండంలో ఉన్న లిథియం నిల్వలపై చైనా కన్నేసిందా? లిథియం నిల్వలను కారు చౌకగా కొట్టేసేందుకే చైనా కుట్రలు చేస్తోందా? చైనా ప్రైవేటు సైన్యం వెనుక అసలు మతలబు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరిగిన డిమాండ్. ఎలక్ట్రిక్ వాహనాలకు లిథియం అయాన్ బ్యాటరీలే కీలకం. బ్యాటరీలకు పెద్ద ఎత్తున లిథియం ఖనిజం అవసరం. ఆఫ్రికా దేశాల్లో పుష్కలంగా లిథియం ఖనిజ నిక్షేపాలు. లిథియం నిక్షేపాలపై కన్నేసిన కన్నింగ్ చైనా.
చైనాకు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఈవీ మార్కెట్. చైనాలోనే 80% లిథియం బ్యాటరీలు తయారీ. ఆఫ్రికా దేశాలకు సాయం పేరుతో గుప్పిట్లో పెట్టుకునే కుట్ర. ప్రపంచ మార్కెట్ అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వెంట పరుగులు తీస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైంది బ్యాటరీ. అవును, లిథియం అయాన్ బ్యాటరీలతోనే ఎలక్ట్రిక్ వాహనాలు పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 80% లిథియం అయాన్ బ్యాటరీలను సరఫరా చేస్తోంది చైనా. రానున్న రోజుల్లో పెరిగిపోయే డిమాండ్కు తగ్గట్లుగా బ్యాటరీలను తయారు చేయాలంటే లిథియం ఖనిజ నిక్షేపాలు కావాలి. డిమాండ్ పెరగడంతో పాటు లిథియం ఖనిజం విలువ కూడా 500% పెరిగింది. ఈ సమయంలో డిమాండ్కు తగినట్టు బ్యాటరీలు సప్లై చేయాలంటే పుష్కలంగా లిథియం ఖనిజ నిక్షేపాలు కావాలి. అందుకే లిథియం ఖనిజ నిక్షేపాలు భారీగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని దేశాలపై కన్నేసింది చైనా. ముఖ్యంగా ఆఫ్రికాలోని అత్యధికంగా లిథియం ఖనిజ నిక్షేపాలున్న దేశం జింబాబ్వే. అంతేకాదు, ప్రపంచంలోనే లిథియం నిక్షేపాల్లో జింబాబ్వే 5వ స్థానంలో ఉంది. అందుకే చైనా ఆఫ్రికాలోని జింబాబ్వేపై ఫోకస్ చేసింది. జింబాబ్వేలో త్వరలో మైనింగ్ చేయబోతున్నట్టు చైనా ఇప్పటికే ప్రకటించింది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే మైనింగ్ గ్రూప్ జింబాబ్వేలో బికితా గని నుంచి లిథియం ఖనిజాన్ని సేకరిస్తున్నట్టు ప్రకటించింది. బికితా గనిలో 11 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలున్నాయనే అంచనాలున్నాయి. సుమారు $180 మిలియన్ చెల్లించి 2 కంపెనీలతో అక్కడి ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు ఒప్పందం చేసుకుంది చైనా. అంటే చైనా చేతికి పుష్కలంగా లిథియం నిక్షేపాలు దొరికినట్టే. అంతేకాదు, చైనా మైనింగ్ లో దిగ్గజ కంపెనీగా చెప్పుకునే జిజాంగ్ హోయు కంపెనీ జింబాబ్వేలో ఓ ప్రైవేట్ కంపెనీతో $300 మిలియన్ ఒప్పందం చేసుకుంది. అంటే ఈ ఒప్పందాలతో చైనాలో లిథియం ఖనిజం నిల్వలు ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనున్నాయి. ఇవే కాకుండా ఆఫ్రికా ఖండం మొత్తంలో లిథియం ఖనిజ నిక్షేపాలున్న దేశాలతో చైనా కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. వాటి ద్వారా ఏటా మరో 1,00,000 మెట్రిక్ టన్నుల లిథియంను ఉత్పత్తి చేయనున్నాయి. ఆఫ్రికాకు తన ప్రైవేట్ సైన్యాన్ని అద్దెకు ఇచ్చిన చైనా తన పలుకుబడి పెంచుకుంది. యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితిని చూసి భయపడుతుంటే చైనా మాత్రం అనిశ్చిత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది. కారు చౌకగా లిథియం నిక్షేపాలను పోటీ లేకుండా దక్కించుకుంది. కాంగోలో భారీగా ఉన్న లిథియం గనులను కూడా లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది చైనా. అయితే అక్కడ ఇప్పటికే ఆస్ట్రేలియా కంపెనీ ఉండటంతో దాంతో న్యాయ పోరాటం చేస్తోంది. చైనా దీర్ఘకాలిక వ్యూహాల ఫలితంగా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంది. మొత్తానికి చైనా ఏ దేశంలో అడుగుపెట్టినా ఏకులా వచ్చి మేకులా తయారవుతోంది. ఇప్పుడు ఆఫ్రికాలో కూడా చైనా ఇలాంటి వ్యూహాలతోనే అక్కడి ఖనిజ సంపదను, మానవ ఉత్పాదక సామర్థ్యాన్ని కారు చౌకగా కొట్టేస్తోంది. రానున్న దశాబ్దాల్లో అక్కడ పనిచేసే మనుషులు తగ్గిపోయినా ఆఫ్రికాలోని మ్యాన్ పవర్ ను తన అవసరాలకు వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.